ఏ కంట్లో నలకబడింది? ఇందాక ఏ కన్నా చెప్పాను? గుర్తులేదే. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. కుడి కన్ను. పూర్తిగా పోలేదు. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఊదటం లేదే. బాగా అలసిపోయాను, కాసేపు ఆగి. అలాగే. నలకపోయాక ఎందుకేగా గతి తీసుకుంది. అందుకు మీకు అభ్యంతరం లేదుగా? ప్లీజ్ గో హెడ్. వద్దు, తీసే ఉంచండి. మూసే ఉంచాలి. ఎందుకు మూస్తున్నారు? తీసే ఉంచాలని మీకు తెలీదా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు. ఇంతదాకా వచ్చాక దాగుడు మూతలు ఎందుకు? మీరు మా ఆయన పంపించిన మనిషిగా? నేను మీ ఆయన పంపితే వచ్చానా? అవును, సంవత్సరం క్రితం అనుకుంటాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలు కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోపోయారు. వెంటనే నేను, మా ఆయన 4 రోజుల దాకా రారా ఆనందరావు, నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టరాదు అన్నాను. వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని, కానీ వచ్చింది మా ఆయనే. అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు. కానీ నేనే దొరకటం లేదు. ఈ రోజు ఉదయమే పోనీ విడాకులు ఇస్తే పోలా అనిపించింది. అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దాం అనుకున్నాను. ఏమిటి రుజువులు ఇద్దాం అనుకుంటున్నావా? ఎస్. ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని, ఆయనకు కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని. ఏమిటి ఫోటోగ్రాఫర్ కూడా వస్తారా? కాస్త ఆగండి. మీరు మా ఆయన పంపించిన మనిషే అనుకున్నాను. కాకపోతే పోనివ్వండి, ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జి చెప్పేస్తే చాలు. మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు. నీ తృణం వద్దు, పణం వద్దు. నేను నిజంగానే కంట్లో నలక తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను. నీ మీద ఒట్టు. నువ్వు చచ్చినా పర్లేదు. మంచి ఛాన్స్ పోయింది. ఆగండి, ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి. స్ట్రిప్ పోకర్ గేమా అంటే? ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం. చూడండి, మీది రెడ్ కలర్, నాది బ్లాక్ కలర్. మీరు రెడ్ కార్డ్ తీయాలి. పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి, ఓడిపోయినట్టే. ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి. ఓహో, ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా ఎంతసేపు ఆడాలి? బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు, లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి. ఓడి పేరు చూసారా? ఏదో ఒక ఐటమ్ తీసేయండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే వెళ్తారు. కార్డ్స్ అయిపోయినాయి, ఆట అయిపోయింది. ఇక మిగిలింది అమ్మాయి. ఎవరు? నా కాబోయే భర్త. కాబోయే భర్త? ఎస్. ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు, నాతో ముందు ఎందుకు చెప్పలేదు? మీకు పెళ్ళయిందని 6 ఏళ్ల కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా? నువ్వు కావాలని నిజాన్ని దాచమంటాను. లేదు, చూడండి, మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. ఏం చేస్తావు? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. అతనికి బయటికి వెళ్ళమన్నా? చూడండి, మీరు గాని అతను కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్లే కాదు. మీకు మీ భార్య ఎంత ముఖ్యం, నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం. వెళ్ళిపోండి. ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఇక ఈ జన్మలో ఇంటి ఛాయలకి రాకండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తీపండి. ముందు ఇక్కడి నుంచి తీపండి. అమ్మో, ఇక్కడి నుంచి పడిపోతాను. మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ నుంచి అందరూ చూస్తారు. చూడనివ్వండి, నాకే. కానీ
నేనంటే నీకు ఇష్టం అన్నావు. ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్, తర్వాతే మిగతా వాళ్ళు. దిగండి తొందరగా. ఇంత అందమైన అమ్మాయిల చిత్రాలు ఉన్న ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథకు అది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్ లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం ముందు తైలం చేతిలో పడాలా. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిది 200? అవును మరి. పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, నీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఎత్తలే పద. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. ఏదో వ్యవహారం చేస్తుంటారే. చూసారా, నీ చెప్పలా మా ఆయన ఉత్త స్టూపిడ్ అని. అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా, ఇప్పుడే చెరవటి. ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నానులే. అసలు మందలు చెప్పమంటే మాట మారుస్తుండవే. నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది. ఓ మిమ్మల్ని రావండి. ఎందుకండి అంత కోపం? నేను చెప్పేది కొంచెం వినండి. ఎట్టా వినమంటావే? నీ ఎవరు నీ కళ్ళారా చూస్తుంది కంటే మన ఇద్దరికి కుదరదు కానీ నాకు చెల్లు. సార్, నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు. మీరు ఊరుకోండి. రావండి, చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పోయే. పాపం వినండి. మీరు ఊరుకోండి. భార్యాభర్తల పోట్లాట్లో బయట వాళ్ళు మీరు తలదొచ్చకండి. రావండి. చాలు పోయే. యావండి, ఆగండి. యావండి, మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి. ఏందంట నువ్వు చెప్పేది నేను వినేది? 6 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా. అయితే 4 నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ, 2 నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా. అవన్నీ ఈయనే కొనిచ్చారు. ఎట్టా మరి ఆ మందల ముందే చెప్పొచ్చు కదా. నన్ను చెప్పనిస్తేగా. ఇవన్నీ నేను కొన్నాను. మధ్యలో మీరేమిటండి? మా వ్యవహారంలో మీకేం పని? అబ్బాయి మన ఇంటికి వస్తే అట్ట నిలబెట్టి మాట్లాడుతుండవే. మంచి మర్యాద ఉండవల్లా. అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. సర్లే, నేను పోతుంటా కానీ మళ్ళా ఎప్పుడు వచ్చేది? భోజనం చేసుకుని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకొని రండి. అబ్బాయ, నీ పేరెందుకనే? వరుణ్. అన్ని ఉన్నాయి, అన్ని కొనిచ్చినావు, ఒక్క వాషింగ్ మిషన్. సర్లే, మీరిద్దరు చూసుకోండి. అబ్బాయి జాగ్రత్త. విశ్వేశ్వరి, నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయిండేది. నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో. అది సరే, ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా? ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను. మరి ఇవన్నీ ఎవరు కొనిచ్చినట్టు? మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో. అంటే నువ్వు ఆ టైపా? కాదు, ఫ్యామిలీ టైప్. అటువంటి టైప్ ఒకటి ఉందా? అయినా మీరంటే నాకెంతో ఇష్టం, మీరంటే నాకెంతో ఇష్టం అన్నావుగా. అలాగే చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను, కానీ నిజంగా ఇష్టం ఉండి కాదు. 500 ఇవ్వండి. 500? ఎందుకు, దేనికి? నా సర్వీసెస్ కి. ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. నువ్వా? నన్ను నువ్వు అంటావా? ఉత్తి నువ్వు కాదు, పోడి నువ్వు. తీ. నేను